సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు శ్రీకాకుళం. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈరోజు శ్రీకాకుళం వచ్చేసాను. సో మన శ్రీకాకుళం అనగానే మనందరికీ బాగా ఫేమస్ అయిన టెంపుల్ ఏది అంటే ఖచ్చితంగా అరసవిల్లి టెంపుల్ అంటారు. సో మరి నేనైతే మీ అందరికీ కూడా అరసవిల్లి టెంపుల్ చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. ఏపీలో చాలా మందికి తెలుసు, బట్ ఇంకెవరైతే తెలియని వాళ్ళు ఉంటారో ఒకసారి వాళ్ళందరికీ కూడా జస్ట్ అలా చూపించడానికి అరసవిల్లికి అయితే వచ్చేసాం. మరి నాతో పాటు ఇలా ఫాలో అయిపోండి, మనం కూడా అరసవిల్లి టెంపుల్ ని చూసేద్దాం. సో మరి అయితే మనం అరసవిల్లి ఆర్చ్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇక్కడైతే చాలా చాలా పవర్ఫుల్ ఈ టెంపుల్. నేను చాలా చిన్నప్పుడు ఒకసారి అరసవిల్లి టెంపుల్ కి వచ్చాను. సో నాకు జరిగిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. సూర్యనారాయణమూర్తి అంటారు. అంటే ఈ సూర్యుడు ఖచ్చితంగా మనం ఎప్పుడైతే సూర్య నమస్కారాలు చేస్తామో, లేకపోతే సూర్యనారాయణ ఎప్పుడైతే తలుచుకుంటామో మనకి హెల్త్ పరంగా చాలా చాలా బాగుంటుంది అని చెప్పి మనం ఎక్కువ వినడం జరుగుతుంది. సో ఎవరైతే ఎప్పుడైనా సరే శ్రీకాకుళం ఒక టూరిజం ప్లేసెస్ కి వచ్చినా, విజిట్ చేయాలనుకున్నా ఖచ్చితంగా శ్రీకాకుళంలో ఉన్న అరసవిల్లి టెంపుల్ ని మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. బట్ ఇక్కడైతే వాతావరణం చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా టెంపుల్స్ దగ్గర ఖచ్చితంగా మనకి చాలా సామాన్లు కనబడుతూనే ఉంటాయి. బట్ చాలా చాలా షాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నేనైతే చాలా చూస్తున్నాను. అంటే దేవుడి గుడి దగ్గర ఖచ్చితంగా ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడైతే చాలా ఫొటోస్ ఉన్నాయి. చూసారా, అర్ధనారీశ్వర్లు శివుడిది. సో ఇగోండి, ఇది సహకుటుంబని అంటాం అనమాట. ఎక్కడైతే అంటే శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు కలిసి ఉన్న ఫోటో ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ కుటుంబం ఎప్పుడు అందరూ కలిసే ఉంటారంట. మనం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎక్కడ దూరాన ఎవరు సపరేట్గా ఉన్నా కూడా ఆ ఫోటో ఇంట్లో ఉండి సహకుటుంబనే నమః అని చెప్పి ఈ మంత్రాన్ని డైలీ 108 టైమ్స్ చదివి పూజ దగ్గర మందిరంలో కూర్చొని అది మంత్రాన్ని జపిస్తారో ఖచ్చితంగా కుటుంబం అంతా ఎప్పుడు ఒకే దగ్గర కలిసి ఉంటారంట. ఆ ఫోటోకి ఏదైతే నేను చెప్పానో ఆ మొత్తం కలిసి ఉన్న ఆ కుటుంబం యొక్క ఫోటోకి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. సో మనమైతే ఇప్పుడు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళబోతున్నాను. సో నాకైతే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను టెంపుల్ దగ్గరికి రావడం అనమాట. ఎప్పుడెప్పుడు దేవుణ్ణి చూస్తామా, ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటామా అని మనకైతే అనిపిస్తుంది. సో నాతో పాటు ఫాలో అయిపోయింది. సో ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ చాలా మంది ఏంటి అంటే ఈ టెంపుల్ కార్తీక మాసంలో కానివ్వచ్చు, లేదంటే ప్రత్యేక పూజలు జరిగేటప్పుడు మొత్తం ఇక్కడ అందరూ కూడా క్యూ కడతారనమాట. ఈ క్యూలో నుంచే ఖచ్చితంగా మనం లోపల దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ లోపల ఎలాంటి కెమెరాస్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి పర్మిషన్ లేదు అని చెప్పారు. సో నేనైతే టెంపుల్ లోపలికి వచ్చాను. అసలు నిజంగా ఎప్పుడెప్పుడు నేను కూడా దేవుడిని చూస్తానా అన్న ఎగ్జైట్మెంట్తోనే నేను ఉన్నాను. సో మరి ఎంతవరకు పాసిబుల్ ఉంటే అంతవరకు అయితే నేను మీ అందరికీ కూడా ఒకసారి టెంపుల్ని చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. కానీ ఒకసారి టెంపుల్ చూడండి. ఖచ్చితంగా నేను పూజారి గారితో మాట్లాడేటప్పుడు ఎన్ని ఇయర్స్ నుండి ఎస్టాబ్లిష్ అయ్యింది ఈ టెంపుల్ అనేది, అసలు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది నేనైతే ఖచ్చితంగా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ ఒక్కసారి చూడండి టెంపుల్ విజువల్స్. సో ఇదంతా కూడా వేద పాఠశాల అనమాట. వేదం ఎవరైతే పిల్లలు చేస్తారో పెద్దవాళ్ళు కానీ ఇక్కడ ఇగోండి ఈ ప్రదేశంలోనైతే వేదం జరుగుతూ ఉంటుంది. ధ్వజస్తంభం అయితే మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంది. మనం గర్భగుడి లోపలికి పర్మిషన్ లేదు కాబట్టి, బట్ ఒకసారి గర్భగుడి ఎలా ఉంటుంది అనేది చూపించలేము. బట్ మీరు ఒకసారి జస్ట్ విజువలైజ్ అయితే చూడండి. సో ధ్వజస్తంభం అయితే మాత్రం ఇగోండి ఇక్కడ ఉంది. ఎప్పుడైతే సరే మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత గర్భగుడి పైన ఏదైతే గజస్తంభం కానీ గోపురం కానీ ఉంటుందో అది కనుక మనం దర్శనం చేసుకుంటే మళ్ళీ మనం ఇంకొక టెంపుల్ విజిట్ అనేది వస్తుందని చెప్పి చాలా వరకు వినడం జరిగింది పెద్దవాళ్ళ దగ్గర. సో ఇదైతే మనకి అరసవిల్లి టెంపుల్ యొక్క బ్యాక్గ్రౌండ్లో గర్భగుడి. సో మనం గర్భగుడి వరకు మనం తీసుకెళ్ళలేము, మనం చూపించడానికి పర్మిషన్స్ లేవు కాబట్టి సో ఇక్కడ వరకు అయితే మాత్రం నేను చూపించగలుగుతున్నాను.